మేడ్చల్ జిల్లా పోచారంలో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. చౌదరిగూడలోని 400 గజాల పార్క్ స్థలాన్ని రియల్టర్లు కబ్జా చేయగా శ్రీనివాస కాలనీ వాసులు హైడ్రా అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు తెల్లవారుజాము నుంచి కూల్చివేతలు చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి, అసలు స్థానికులు ఫిర్యాదు చేసేదాకా హైడ్రా అధికారులు ఏం చేస్తున్నారు? ప్రస్తుతం ఇంకా ఇలాంటి స్థలాలు ఎన్నున్నాయి? అసలు హైడ్రా అధికారులు ఏమంటున్నారు? థ్యాంక్ యూ సింధు. మేడ్చల్ జిల్లా పోచారంలోని హైడ్రా కూల్చివేతలు అయితే కొనసాగాయి. ముఖ్యంగా చౌదరిగూడలోని 400 గజాల పార్క్ స్థలాన్ని ఏదైతే అక్కడ ఉన్న కొంతమంది రియల్టర్లు కబ్జా చేసినట్లు ఇటు శ్రీనివాస్ కాలనీ వాసులు హైడ్రాకి అయితే ఫిర్యాదు చేశారు. ఈ రోజు ఉదయం తెల్లవారుజామునే హైడ్రా అధికారులు అక్కడ కూల్చివేతలు అయితే చేపట్టారు. ముఖ్యంగా అక్కడ చౌదరిగూడలో ఉన్న 400 గజాలకు సంబంధించి అక్కడ గవర్నమెంట్ పార్క్ అయితే ఉంటుంది. ఈ పార్క్ మొత్తం కూడా అక్కడ రియల్టర్లు కబ్జా చేయడంతో అక్కడ ఉన్న స్థానికులు, అంటే శ్రీనివాస్ కాలనీకి సంబంధించిన స్థానికులు హైడ్రాకి ఫిర్యాదు చేయడంతో హైడ్రా అధికారులు అక్కడ ఏదైతే క్షేత్రస్థాయిలోనే పర్యవేక్షించి అక్కడ పూర్తిగా ఏదైతే ఈ కబ్జాకు గురైన పార్కులు మొత్తం కూడా ఈ రోజు ఉదయం తెల్లవారుజాము నుంచే ఏదైతే ఈ కూల్చివేతలు అయితే చేపట్టారు. ముఖ్యంగా అక్కడ కాలనీ వాసులు కూడా ఇటు హైడ్రా ఏదైతే పార్క్ ను కాపాడేందుకు కూడా ఏదైతే హర్షం వ్యక్తం చేశారు. అలాగే మరొక పక్క వరద ముప్పుని తప్పించారంటూ కూడా కొంతమంది అక్కడ నివాసితులు కూడా హైడ్రాకి అభినందనలు అయితే తెలిపారు. ముఖ్యంగా భవిష్యత్తు తరాల బాటలో వేస్తున్న హైడ్రాకు పలు కాలనీ ప్రజలు కూడా ఏదైతే బాసటగా నిలిచారని చెప్పొచ్చు. హైడ్రా వచ్చి ఏదైతే ఇటు కష్టాలు కూడా తీరిపోతున్నట్లయితే వాళ్ళైతే చెప్తున్నారు. అలాగే మరొక పక్క గతంలో కూడా అంటే ముష్కిన్ చెరువు కూడా హైడ్రా అధికారులు అయితే కాపాడారు. ముష్కిన్ చెరువు కాపాడి ఏదైతే దీనికి సంబంధించి స్థానికులు కూడా ధన్యవాదాలు అయితే తెలిపారు. అలాగే దీనికి సంబంధించి అంటే అభివృద్ధి పేరిట ఈ చెరువుని ముష్కిన్ చెరువు అలాగే ఎఫ్టీఎల్ పరిధిలో మట్టి పోసి బండ నిర్మాణం చేపడంతో ఏదైతే సరస్సు సహజ ప్రవాహం అయితే ఇక్కడైతే ఉంటుంది. ఈ నేపథ్యంలోనే అక్కడ పూర్తిగా ఏదైతే ఈ హైడ్రా అధికారులు కూడా తనిఖీలు చేపట్టిన తర్వాత ఆ చెరువును కూడా పూర్తిగా పునరుద్ధరించడానికి అయితే ఏదైతే ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. అలాగే మరొక పక్క ఈ పారిశు స్థలాలతో పాటు గతంలో వచ్చిన ఫిర్యాదుల మేరకు అంటే ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదుల మేరకు హైడ్రా అధికారులు క్షేత్రస్థాయిలోనే పర్యవేక్షించి ఆ తర్వాత అక్కడ కబ్జా గురైన పార్క్ స్థలాలన్నీ కూడా హైడ్రా అధికారులు అక్కడ రియల్టర్లు ఏదైతే నిర్మించిన భవనాలన్నీ కూడా నేలమట్టం చేసి పూర్తిగా హైడ్రా అధికారులు స్వాధీనం చేస్తున్నారని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ కుమార్.